గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏంటో తెలుసుకున్నాం, కొత్త పారిశ్రామిక విధానం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం దాని యొక్క హైలైట్స్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, కొత్త ఆర్థిక విధానాల యొక్క ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటంటమ్మా, అబాలిషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అంటే పారిశ్రామిక రద్దు. అసలు పారిశ్రామిక రద్దు అంటే ఏంటి? ఏవైతే ఇండస్ట్రీస్ అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఏవైతే ఇండస్ట్రీస్ పరిశ్రమలు నడుపుతూ ఉంటారో వాటి లైసెన్స్ రద్దు చేసేమని కోరుతున్నారు. ఎందులోని న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో ఇది ఒక హైలైట్ అంటే ముఖ్యాంశంగా చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ పాయింట్, పబ్లిక్ సెక్టార్స్ రోల్ డిల్యూటెడ్ మీన్స్ ఏంటి? ప్రభుత్వ రంగ పాత్ర పలుచన. ఇన్ 1956 పాలసీ రెజల్యూషన్ హ్యాడ్స్ రిజర్వ్డ్ 17 ఇండస్ట్రీస్ ఫర్ ది పబ్లిక్ సెక్టర్. 1956 సంవత్సరంలో ఎలా ఉందంటే ఇండస్ట్రీస్ 17 ఇండస్ట్రీస్ అంటే 17 పరిశ్రమలు పబ్లిక్ సెక్టార్ కింద అంటే ప్రభుత్వ అధీనంలో ఉండేవి. తర్వాత వచ్చేసి 1991 వచ్చేసరికి అవి 8 కింద తగ్గిపోయి, అంటే వీటిలో ముఖ్యంగా కొన్ని వాటిని మాత్రమే ప్రభుత్వ కిందకి పెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటి? రైల్వే, ఆర్మీ ఇటువంటి ప్రైవేట్ సెక్టర్లోకి రావు, ప్రభుత్వ సెక్టార్లోకి అంటే పబ్లిక్ సెక్టార్లోకి వస్తాయి. అవి ఏవేంటో చూద్దాం. ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్, అటామిక్ ఎనర్జీ, కోల్ అండ్ లిగ్నైట్, మినరల్ ఆయిల్స్, మైనింగ్ ఆఫ్ ఐరన్ ఓర్, మ్యాంగనీస్, క్రోమ్, జిప్సమ్, సల్ఫర్, గోల్డ్ అండ్ డైమండ్, మైనింగ్ ఆఫ్ కాపర్, లీడ్, జింక్ ఎక్సెట్రా. ఇటువంటి అన్నీ ఏంటమ్మా? ఏవేంటి? మీన్స్ అటామిక్ ఎనర్జీ అంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం, అలాగే బొగ్గు గనులు, మైనింగ్, ఇటువంటి కాపర్, గోల్డ్ ఇటువంటి సంబంధించిన కొన్ని రంగాలు మాత్రం కేవలం ప్రభుత్వ కిందకి వస్తాయి, ప్రైవేట్ రంగం కాదు అని చెప్తున్నాడు ఇందులోని. నెక్స్ట్ పాయింట్, అబాలిషన్ ఆఫ్ ఎంఆర్టీపీ లిమిట్. ఎంఆర్టీపీ అంటే ఏంటమ్మా? మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. మోనోపోలీస్ అంటే ఏంటి? ఆ యొక్క పరిశ్రమలు అంటే దానికి ఆ పరిశ్రమలకి ఆ ఇండస్ట్రీస్కి మినిమం ఇంత అని లిమిట్ ఉంటుంది, వాటిని మోనోపోలీస్ ఇండస్ట్రీస్ అని అంటారు. ఇది ఒక యాక్ట్ పెట్టింది, ఎంఆర్టీపీ యాక్ట్. అండర్ దీన్ని ఏ చట్టం కిందకి వస్తుంది అంటే ఎంఆర్టీపీ చట్టం కిందకి వస్తుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ గవర్నమెంట్ మినిమం 20 crores ఆర్ మోర్ అంటే వాళ్ళ అసెట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా కానీ వాళ్ళ బిజినెస్కి ఒక ఇండస్ట్రీకి సంబంధించి మినిమం 20 crores ఆర్ మోర్ ఉంటేనే అది దీనికి ఎందుకు వస్తుంది అని చెప్తున్నాడు. అంటే దీని షేర్ వాల్యూ మినిమం ఎంత రెడ్యూస్ అవ్వి ఉండాలి? 25% ఉండాలని చెప్తున్నాడు. అండ్ అసెట్ లిమిట్ వాజ్ రైజ్ టు 100 crores. అలాగే ఇంకా ఇంక్రీజ్డ్, ఇంకా పెరుగుదల వచ్చేసరికి 100 కోట్లు, మినిమం 100 crores ఉండాలి అని చెప్తున్నాడు. సో 100 crores సచ్ ఫర్మ్స్ వర్ నాట్ అలౌడ్ టు ఎక్స్పాండ్ దేర్ యాక్టివిటీస్ అంటే అంతకు మించి దాటకూడదు అని చెప్తున్నాడు. అవి మోనోపోలీస్లోకి వస్తుంది. ప్రత్యేకించి దీనికి ఎంఆర్టీపీ పరిమితిని రద్దు చేయడం అంటే మినిమం ఇంత ఉండాలి అంటే ముందు దాంట్లో ఎలా చెప్పాడు? ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ఏం చెప్పాడు? లైసెన్స్ ఏ విధంగా రద్దు చేయాలి, ఏవే రూల్స్ పాటించకపోతే. అలాగే ఇక్కడ దీనికి ఒక సెర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ మోనోపోలీ ఇండస్ట్రీస్కి సెర్టెన్ లిమిట్ అనేది మనం కేటాయించాడు. ఆ లిమిట్ దాటితే కనుక దాన్ని రద్దు చేసేయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్, సిగ్నిఫికెంట్ రోల్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ తెలిసిందే కదమ్మా, విదేశీ పెట్టుబడి మరియు సాంకేతికత యొక్క ముఖ్యమైన పాత్ర. మీన్స్ టెక్నాలజీ అంటే విదేశీ పెట్టుబడులు. మనకి ఇండస్ట్రీస్లోని ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ రావడం, అది ఇందులో ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. మరియు అండ్ టెక్నాలజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఒక టెక్నికల్గా ఏదైనా కానీ ఒక టెక్నికల్గా అంటే సైన్స్ టెక్నాలజీ యూజ్ చేయడం అంటే మోడర్నైజేషన్ అంటే ఆధునికత పద్ధతిలో చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ అమ్మా, ఎవాల్యుయేషన్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991.
మీన్స్ ఏంటి, కొత్త పారిశ్రామిక విధానం యొక్క మూల్యాంకనం. అంటే మూల్యాంకనం అంటే ఒక క్రమంగా ఒక పద్ధతిలో వెళ్ళేదాన్ని ఎవాల్యుయేషన్ అని అంటారు. ఇక్కడ ఏంటో చూద్దాం. ద న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 హ్యాస్ గివెన్ ఎ న్యూ డైరెక్షన్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టర్. ఇది ఏం చేస్తుంది, కొత్త దారి చూపిస్తుంది. అంటే ఒక ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ఒక కొత్త దారి అనే దాన్ని ఇది కనిపెడుతుంది అన్నమాట. ఇది ఇండస్ట్రియల్ గ్రోత్ హ్యాస్ పిక్డ్ అప్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఆఫ్టర్ ఇనిషియల్ పీరియడ్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. Domestic and foreign investment in almost every industrial sector has increased manifold. అంటే డొమెస్టిక్ మీన్స్ మన స్వదేశీ మరియు విదేశీ ఇటువంటి ఇండస్ట్రీస్ ఏవైనా సరే ఒక కొత్త మార్గం చూపించాలి అని చెప్తున్నాను అనమాట. అంటే డెవలప్మెంట్ చేసుకోవడానికి ఏదైనా ఒక కొత్త విధానం మనం చేపట్టాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసమ్మా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ది న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆర్. అసలు కొత్త పారిశ్రామిక విధానం యొక్క సానుకూల ప్రభావాలు. అంటే కొత్త పారిశ్రామిక విధానానికి ఏవేం ప్రభావం చూపిస్తున్నాయి అనేదాన్ని మనం ఇందులో చూస్తామన్నమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ రిడక్షన్ ఇన్ ప్రాజెక్ట్ కాస్ట్ అండ్ టైం. అంటే ప్రాజెక్ట్ వ్యయం మరియు సమయం తగ్గింపు. ఇందులో ఏం చేస్తుందమ్మా, మనకి ప్రాజెక్ట్ కంటే మెయిన్ కాంట్రాక్ట్, ఒక ఇండస్ట్రీకి ఒక కాంట్రాక్ట్ తీసుకున్నామంటే దానికి అయ్యే ఖర్చు తక్కువ అవ్వాలి మరియు తక్కువ టైంలో అయిపోవాలని చెప్తున్నాడు. ది పాలసీ చేంజెస్ రిలేటెడ్ టు లైసెన్సింగ్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారెన్ టెక్నాలజీ అగ్రిమెంట్స్ హ్యావ్ ఫ్రీడ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ఎక్సెసివ్ గవర్నమెంట్ కంట్రోల్. ఈ విధంగా ఏంటంటే మనం ఫారెన్ టెక్నాలజీ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేయడం వల్ల టైము మనీ కూడా మనకి సేవ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ. విదేశీ మూలధనం మరియు సాంకేతికత లభ్యత. అంటే ఇక్కడ మనం మెయిన్ అసలు ఇండస్ట్రియల్ పాలసీ ఎందుకు పెట్టడం, ఇండస్ట్రియల్ విధానం ఎందుకు పెట్టడం, ఎక్కువ మనకి ఫారిన్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ రావాలి. అలాగే ఫారెన్ టెక్నాలజీ, వాళ్ళ యొక్క టెక్నాలజీ మనం అంటే వాళ్ళకిలాగా అక్కడ ఏ విధంగా ఇండస్ట్రీస్ రన్ అవుతాయో అదే విధంగా మనం ఇక్కడ రన్ చేయాలి అనే ఉద్దేశం ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పాలసీస్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారిన్ టెక్నాలజీ అగ్రిమెంట్స్ వుడ్ బ్రింగ్ ఇన్ మోర్ క్యాపిటల్, టెక్నాలజీ అండ్ మేనేజరియల్ టెక్నికల్ పెర్ఫార్మర్ ఫ్రమ్ అబ్రాడ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫారెన్ నుంచి వచ్చేది ఏ విధంగా ఉంటుందంటే మోర్ క్యాపిటల్ అంటే ఎక్కువ మూలధనం పెట్టచ్చు మనం. అలాగే టెక్నాలజీ కూడా ఎక్కువ యూజ్ చేయొచ్చు. అండ్ నిర్వహణ ఎలాగ ఉంటుందమ్మా, ఎలా అయితే ఫారిన్ ఇండస్ట్రీస్ ఎలా నిర్వహిస్తున్నారో, ఎలా మేనేజింగ్ చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా అలాగే మేనేజ్ చేస్తారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్. ప్రభుత్వ రంగ పనితీరు ఎలా ఉంటుంది, చేంజ్ ఇన్ ది పబ్లిక్ సెక్టర్ పాలసీ వుడ్ బ్రింగ్ అబౌట్ బెటర్ అలోకేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది పబ్లిక్ సెక్టార్. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వ రంగంలోని పబ్లిక్ ఫండ్స్ గురించి చెప్తున్నారు. అంటే ఏదైనా వీళ్ళు ఇండస్ట్రీ పెట్టారంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ప్రభుత్వం నుంచి ఫండ్స్ రూపంలో వస్తుంది. అదేవిధంగా వాళ్ళ కెపాసిటీ ఎప్పుడైతే ఫండ్స్ రూపంలో వచ్చినాయో వాళ్ళ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వాళ్ళ సామర్థ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది, దాన్ని డెవలప్ చేయడం కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. అంటే నిర్బంధ వాణిజ్య పద్ధతులు. మీన్స్ ఇక్కడ ఏంటి, అకార్డింగ్ టు ఎంఆర్టీపీ యాక్ట్ ఇందాక చెప్పాను. ఎంఆర్టీపీ అంటే ఏంటమ్మా, మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. అంటే ఇదేంటి, ఇండస్ట్రీస్కి పరిశ్రమలకు సంబంధించి ఒక చట్టం అనేది నియమించారు. అదేంటి ఎంఆర్టీపీ యాక్ట్. అంటే వాటి రూల్స్ రెగ్యులేషన్స్ క్రాస్ చేయకుండా ఒక వేలో వెళ్ళేదాన్ని ఎంఆర్టీపీ యాక్ట్ అని అంటారు. ఇందులో ఇక్కడ ఏం చెప్తున్నాడు, కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని పద్ధతులు కొత్తవి వచ్చినాయి అన్నమాట. అదే ఇక్కడ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ మీన్స్ ఇక్కడ ఏంటి, నిర్బంధ వాణిజ్య పద్ధతులు. అంటే ఇక్కడ ఏంటి, కాంపిటేటివ్ ప్రతి ఇండస్ట్రీకి కాంపిటేటివ్నెస్ అనేది ఉంటుంది, అంటే పోటీతత్వం ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు ఉండాలి, ఇండస్ట్రీకి మధ్యన ఉండాలి తప్ప పర్సనల్ వ్యూలోకి వెళ్ళకూడదు. అదే ఇక్కడ ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ వీళ్ళు పెడుతున్నారు. అంటే నిర్బంధ విధంగా పద్ధతులు అనేది వీళ్ళు
అంటే బిజినెస్కి ఇండస్ట్రీస్కి సంబంధించి కొన్ని పద్ధతులు అనేది వీళ్ళు పెడుతున్నారు. ఏంటంటే కాంపిటేటివ్నెస్ అనేది బిజినెస్కి మధ్యలోనే ఉండాలి. అది కొన్ని నిర్బంధ చట్టాలు దాటకూడదు, కొన్ని లిమిట్స్ క్రాస్ చేయకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, బెనిఫిట్స్ టు కన్జ్యూమర్స్ మీన్స్ ఏంటి? వినియోగదారులకు ప్రయోజనాలు. ఏ విధంగా ప్రయోజనాలమ్మా? ఏవైతే కొత్త పాలసీలు చేపట్టారో, అంటే కొత్త విధానాలు చేపట్టారో, అదేవిధంగా గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇందులో ఏం చేస్తారు? వెరైటీ ఆఫ్ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది వీళ్ళకి డిఫరెంట్ ప్రైసెస్లో అందచేస్తూ ఉంటారు. దానివల్ల కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు లాభంగా అంటే మీన్స్ ప్రయోజనంగా పొందుతారు అన్నమాట. అంటే వీళ్ళు ఏంటంటే మినిమం ఇంత అంటే కొత్త పారిశ్రామిక విధానాలు ఏంటి? ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ప్రొడక్ట్స్ అంటే డెవలప్మెంట్ గురించి ఎదురు చూస్తారు. డెవలప్మెంట్ గురించి ఎదురు చూడాలంటే ముఖ్యంగా వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటి? వినియోగదారులను సాటిస్ఫై చేయాలి. వినియోగదారులు ఎప్పుడు సాటిస్ఫై అవుతారు? ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అంటే వాళ్ళ ఇచ్చే వస్తువుల యొక్క క్వాలిటీ ఎప్పుడైతే బాగుంటుందో, అంటే మినిమం కాస్ట్కి వితిన్ కాస్ట్కి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు వాళ్ళు కన్జ్యూమర్లు అనేది అంటే వినియోగదారులు ప్రయోజనాలు పొందుతారు. నెక్స్ట్ పాయింట్, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. భారతీయ పరిశ్రమలు అంతర్జాతీయకరణ. ఎప్పుడవుతాయమ్మా అంతర్జాతీయకరణ? అంటే ఇంటర్నేషనల్గా ఇండస్ట్రీ నడపడం అన్నమాట. యాజ్ ఇండియన్ ఇండస్ట్రీస్ హ్యావ్ బికమ్ ఇంటర్నేషనల్లీ కాంపిటిటివ్, దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ యాజ్ వెల్ యాజ్ మేకింగ్ దేర్ గ్లోబల్ ప్రెజెన్స్ ఫెల్ట్ త్రూ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్. ఎప్పుడవుతాయమ్మా ఇవి? ఎప్పుడైతే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది మన ఫారిన్ కంట్రీస్ పంపుతున్నామో అప్పుడు ఇంటర్నేషనల్ వైజ్గా మన ఇండస్ట్రీ అనేది రన్ అవుతుందని మనం చెప్తాము. నెక్స్ట్ పాయింట్, ది ఎన్ఐపి హ్యాస్ గివెన్ గ్రేటర్ ఆటోనమీ టు ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఎన్ఐపి ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఉంది అని చెప్తున్నాడు. ఎందుకంటే అమ్మా ఎన్ఐపి అంటే ఏంటి? న్యూ ఇండస్ట్రియల్ పాలసీ. ఏవైతే కొత్త పరిశ్రమలు ఉన్నాయో వాటిని ఎక్కువగా అంటే వాళ్ళ బెటర్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు ఉంటుందని చెప్తున్నాడు. దిస్ విల్ లీడ్ టు బెటర్ పెర్ఫార్మెన్స్ యాజ్ దేర్ విల్ బి లెస్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ బ్యూరోక్రాట్స్. ఎప్పుడైతే ప్రభుత్వ రంగంలో నుంచి ఉండదో అంటే తక్కువ ఇంటర్ఫియర్ ఉండి ఎక్కువ ప్రైవేట్ సంస్థల వైజ్గానే ఉంటుందో అప్పుడు బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. మోర్ ఓవర్ దిస్ డిల్యూషన్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ విల్ హెల్ప్ ది గవర్నమెంట్ టు డైవర్ట్ ఇట్ అటెన్షన్ టు అదర్ ఎసెన్షియల్ సెక్టర్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? గవర్నమెంట్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? విల్ డైవర్ట్ టు ది అటెన్షన్ టు అదర్ ఎసెన్షియల్ సెక్టర్స్. వేరే రంగాల్లోకి వెళ్ళడానికి గవర్నమెంట్ ఈ విధంగా హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఇవమ్మ మనకు వచ్చేసి ఇవి ఏమేం ప్రభావాలు చూపించినాయి అంటే పాజిటివ్ ఇంపాక్ట్స్ అన్నమాట. కొత్త పరిశ్రమల మీద ఏమేం పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ 7 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ. అంటే కొత్త పరిశ్రమల విధానాల యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి? లిబరలైజేషన్ మీన్స్ సరళీకరణ. సరళీకరణ అంటే ఏంటమ్మా? ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఏదైతే కొన్ని గవర్నమెంట్ పెట్టిన రూల్స్ క్రాస్ చేసి తనంతట తను చేసుకుంటూ వెళ్తుందో దాన్ని సరళీకరించడం అని అంటారు. ది ఫండమెంటల్ ఫీచర్ ఆఫ్ ది న్యూ ఎకనామిక్ పాలసీ ఈజ్ దట్ ఇట్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్ టు ది ఎంటర్ప్రీనర్స్ టు ఎస్టాబ్లిష్ ఎనీ ఇండస్ట్రీ, ట్రేడ్, బిజినెస్ వెంచర్. అంటే ఇక్కడ ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి వాళ్ళకి ఫ్రీడమ్ కల్పించాలి. దాన్ని లిబరలైజేషన్ అని అంటారు. ది ఎంటర్ప్రీనర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు గెట్ ప్రయర్ అప్రూవల్ ఫర్ ఎనీ న్యూ వెంచర్. వాట్ దే నీడ్ is that they have to fulfill certain conditions to get in a line of one's choice. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ రూల్స్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ క్రమంగా వెళ్తూ వాళ్ళ ఇండస్ట్రీ కానీ బిజినెస్ని కానీ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు రన్ చేసుకుంటారు. దాన్ని అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకునే దాన్ని సరళీకరణ అంటారమ్మా. నెక్స్ట్ పాయింట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ప్రైవేటీకరణ పొడిగింపు. ప్రైవేటీకరణ అంటే ఏంటమ్మా? ఏదైతే పబ్లిక్ అండర్టేకింగ్లో ఉన్నదో వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ నుంచి తీసుకుంటారు, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు తీసుకుంటారు, దాన్ని ప్రైవేటీకరణ అంటారు. అంటే ప్రైవేటైజేషన్ అని అంటారు. ఇక్కడ నెక్స్ట్ ప్రైవేటీకరణ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఇన్ ద వే ఆఫ్ ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణలో ఏం చేస్తున్నారు వీళ్ళు? అవుట్ ఆఫ్ 17 ఇండస్ట్రీస్ రిజర్వ్డ్ ఫర్ పబ్లిక్ సెక్టార్స్, 11 ఇండస్ట్రీస్ హ్యావ్ బీన్ గివెన్ టు ది ప్రైవేట్ సెక్టర్.
17 పరిశ్రమలు పబ్లిక్ రంగంలోకి, 11 పరిశ్రమలు ప్రైవేట్ రంగంలోకి డివైడ్ చేశారు అని చెప్తున్నాడు. అంటే రిజర్వ్ చేశాడు, వాళ్ళకి కేటాయించారు. అంటే మినిమం 17 ఇండస్ట్రీస్ దేని కిందకి వస్తుంది? గవర్నమెంట్ కిందకి వస్తుంది, అంటే పబ్లిక్ కిందకి వస్తాయి. తర్వాత 11 ఇండస్ట్రీస్ వచ్చేసరికి ప్రైవేట్ సెక్టార్లోకి వస్తుంది అని చెప్తున్నాడు. గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో ప్రైవేటైజ్డ్ ది ఓనర్షిప్ ఆఫ్ సమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బై ది సేల్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ సమ్ సెలెక్టెడ్ ఎంటర్ప్రైజెస్ టు ది ప్రైవేట్ సెక్టార్. అలాగే ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎన్ని చెప్తున్నాడు? పబ్లిక్ సెక్టార్లో 17 ఉంది అని చెప్తున్నాడు, కానీ ప్రస్తుతం అవి ఎన్ని ఉన్నాయి? 6కి వచ్చినాయన్నమాట. అంటే రెడ్యూస్డ్ ఫ్రమ్ 17 to 6. 17 ఉండే ఇండస్ట్రీస్, పబ్లిక్ ఇండస్ట్రీస్ 6కి వచ్చేసినాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్ ఏం చెప్తున్నాడు? కెన్ నౌ సెటప్ ఇట్స్ యూనిట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా. ప్రైవేట్ ఇందాక దాంట్లో చూసుకుంటే కొన్ని పబ్లిక్ అలాగే ఉండాలి, కొన్ని ప్రైవేట్ సపరేట్గా ఉండాలి అని చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ కిందకి ఏమి వస్తాయి అని చెప్తున్నాడు? ఐరన్ అండ్ స్టీలు, ఎనర్జీ, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా ఇటువంటివన్నీ వస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ టిల్ ది ఎండ్ ఆఫ్ 6th ప్లాన్ షేర్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఇన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ టు బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్. మనకి 5-year ప్లాన్స్ చెప్పుకున్నాం కదమ్మా, అలాగే ఇందులో 6th ప్లాన్ ఎండింగ్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో అంటే ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ రంగం మీన్స్ పబ్లిక్ రంగం అంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టే రంగంలోని వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ షేర్లోని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రైవేట్ వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ఇది ఎంత తక్కువైంది? 8th ప్లాన్కి వచ్చేసరికి 45% తగ్గింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ దస్ 8th ప్లాన్ ఎయిమ్స్ అట్ రైజింగ్ ది షేర్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. ఈ విధంగా 8th ప్లాన్కి వచ్చేసరికి ప్రైవేట్ రంగం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎంత అయింది? 55%లో ఉందన్నమాట. అంటే వాళ్ళు పెట్టే పెట్టుబడి, ప్రైవేట్ రంగం వాళ్ళు పెట్టే పెట్టుబడి 8th ప్లాన్కి వచ్చేసరికి 55%కి రీచ్ అయ్యింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ గ్లోబలైజేషన్ ఆఫ్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రపంచీకరణలోకి వస్తుంది అని చెప్తున్నాడు. ది న్యూ ఎకనామిక్ పాలసీ హ్యాస్ మేడ్ ది ఎకనామీ అవుట్వర్డ్లీ ఓరియంటెడ్. నౌ ఇట్స్ యాక్టివిటీస్ ఆర్ మీన్స్ ఏంటంటే అమ్మా, ఆర్థిక వ్యవస్థలో ఏమైతే అంటే, ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? మన ఇండియన్ ఎకానమీ అంటే ఏవైతే యాక్టివిటీస్ రోజువారీ జరుగుతున్నాయో వాటిని యాక్టివిటీస్ అంటారు. అంటే మన డైలీ యాక్టివిటీస్ ఎలాగో అలాగే ఆర్థిక రంగంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని చెప్తాం మనం? ప్రతిరోజు జరిగే యాక్టివిటీస్ అంటే బిజినెస్లో కానీ, ఒక బిజినెస్ సంబంధించి కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఏదైనా కానీ ప్రతి యాక్టివిటీ జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో మనం డిసైడ్ చేస్తాము. దాన్ని ప్రపంచీకరణలోకి తీసుకొస్తుంది అన్నమాట. అంటే మొత్తం అసలు మనకు ప్రపంచీకరణ అంటే ఏంటి? అసలు వరల్డ్లో ఏవైతే జరుగుతుంది అంటే మన పాపులేషన్ కానీ, మన ప్లాంట్స్, యానిమల్స్, ఇంకా వాటర్, ఏదైతే మన ఫెసిలిటీస్ ఇవన్నీ కల్పించి ఉన్నాయో ఇదంతా కూడా గ్లోబలైజేషన్లోకి వస్తుంది. అలాగే ఆర్థిక వ్యవస్థ అనేది కూడా ప్రపంచీకరణలోకి చోటు చేసుకుంది అని చెప్తున్నాడు. ఎలాగ ఏ విధంగా? ఇట్ మీన్స్ యూనిఫికేషన్ ఆఫ్ ది డొమెస్టిక్ ఎకానమీ విత్ ది వరల్డ్ ఎకానమీ. In fact, this has been possible by various policy initiatives taken by the government. Various policy initiatives అంటే వివిధ విధానాలు ఏమేమి చేపట్టినా సరే, అంటే దేనికి ఎన్ని విధానాలు చేపట్టినానమ్మా అది ఆర్థిక వ్యవస్థ చివరికి ఏ విధంగా వస్తుంది? ఆర్థిక వ్యవస్థ ఎలాగుంది అని వస్తుంది. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. ఇదంతా కూడా ప్రపంచీకరణలోకి వస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్ ఫ్రెండ్లీ స్టేట్ మీన్స్ అందులోనే ఉంది మార్కెట్ స్నేహపూర్వక రాష్ట్రం. అంటే మార్కెట్ అంటే ఏంటమ్మా? మన వస్తువు గురించి తెలియచేసేదాన్ని మార్కెట్ అని అంటారు. అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో మన బిజినెస్ ఎలా ఉంది, మన వస్తువు ఏ విధంగా వెళ్తుంది, మన ల్యాండ్ అసెట్ ఎంత వాల్యూ ఉంది, ఇవన్నీ తెలియజేస్తుంది అన్నమాట మార్కెట్ పొజిషన్. అప్పుడు అది ఎలా ఉండాలని చెప్తున్నాడు? ఫ్రెండ్లీ స్టేట్ అంటే స్నేహపూర్వకంగా ఉండాలి అని చెప్తున్నాడు. మనం ఏ రాష్ట్రంలో పెట్టినా సరే, ఎక్కడున్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే ఆ చుట్టూ ఉండే మార్కెట్ మనకి ఎలా ఉండాలి? సానుకూలంగా అంటే అనుకూలంగా మనకి ఉండాలి. అంటే మనకి
మనకి రీచ్ అయ్యే విధంగా మనం ఏదైనా ప్రాఫిట్స్ రీచ్ అవ్వాలి, మనకు అనుకూలంగా మనం ఏదైనా గ్రోత్ డెవలప్మెంట్ మన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలి. అదే విధంగా అంటే మన ప్రోడక్ట్కి గుడ్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఏ విధంగా ది రోల్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ వన్ దట్ ఈస్ కన్ఫైన్డ్ టు సెలెక్టెడ్ నాన్ మార్కెట్ ఏరియాస్ అండ్ ఈజ్ లార్జ్లీ టు ఎన్ష్యూర్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది మార్కెట్ ఎకానమీ. ఏదైతే నాన్ మార్కెట్ ఏరియాస్ అంటే మనం ప్రోడక్ట్ అమ్మలేని ఏరియాస్ అంటే అక్కడ మార్కెట్ అనేది ఉండదు. అక్కడ ఒక వస్తువు గురించి తెలియదు. కొన్ని ప్లేసెస్ ఉంటాయమ్మా, అటువంటి ప్లేసెస్లో అంటే మన వస్తువు గురించి ఎవరికి చెప్పలేము, ఏ విధంగా తెలీదు. మనకి ఎప్పుడు మన బిజినెస్ కూడా ఎక్కడ పెట్టుకుంటాం, మనం ఏదైనా ఇండస్ట్రీ అయితే కనుక కొన్ని ఊరు చివరికి అనేది పెట్టుకుంటాం. కానీ ఆ ప్రోడక్ట్ అమ్మే విధానానికి అమ్మకం బట్టి మనం చూసుకుంటాం. ఒక బిజినెస్ అనేది మనం ఎలా పెట్టుకుంటాము, కొన్ని హౌసెస్ మధ్యలో చిన్న బిజినెసెస్ అయితే హౌసెస్ మధ్యలో అంటే మనకి సేల్ ఆఫ్ గూడ్స్ మనకి ఇంపార్టెంట్, కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం ఇంపార్టెంట్. కాబట్టి అదేవిధంగా మనం పెట్టుకునే ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ కానీ మనం ఇచ్చే ప్రొడక్ట్స్ మార్కెట్లో ఏ విధంగా ఉండాలి, ఎకో ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకంగా ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ పాయింట్ మోడర్నైజేషన్ మీన్స్ ఆధునీకరణ. తెలిసిందే కదా, మోడర్నైజేషన్ అంటే టెక్నాలజీ అంటే జనరేషన్, మన జనరేషన్ తగ్గట్టుగా మనం అన్ని టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. అంటే దానికి ఎక్కువ హై ప్రయారిటీ టు గివ్ హై ప్రయారిటీ టు మోడర్న్ టెక్నిక్స్ అంటే కొత్త సాంకేతిక విధానాలు ఏవైతే వచ్చినాయో వాటికి మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఎందుకు టు డెవలప్ మై ఇండస్ట్రీస్ అంటే మన పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ విల్ బి ఫ్రీ టు ది సెటిల్ ది టర్మ్స్ ఆఫ్ సచ్ కొలాబరేషన్స్ ఆన్ దర్ ఓన్ బిహాఫ్. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకన్నా కూడా ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పైనుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కానీ ప్రైవేట్ రంగం వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకున్న వాళ్ళని వాళ్ళు పెట్టిన ఇండస్ట్రీ కానీ బిజినెస్ని కానీ వాళ్ళకి నచ్చినట్టు అంటే మీన్స్ లిబరలైజేషన్, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. కాబట్టి ఇందులో వాళ్ళు టెక్నిక్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మోడర్నైజేషన్ అంటే ఆధునిక పరంగా ఏవైతే టెక్నిక్స్ అయితే ఉన్నాయో, ఏవైతే పరికరాలు అయితే వాడుతున్నారో, ఎక్విప్మెంట్స్ మిషనరీ ఏవైతే వాడుతున్నారో అవి ఎక్కువ ప్రైవేట్ సంస్థల వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ న్యూ పబ్లిక్ సెక్టర్ పాలసీ మీన్స్ కొత్త ప్రభుత్వ రంగ విధానం. ఇందులోనే ఇంకొక కొత్తది పెట్టారన్నమాట, కొత్త ప్రభుత్వ విధానం అనేది కూడా పెట్టారు. పబ్లిక్ సెక్టర్ అట్రాక్టెడ్ ప్రయారిటీ. ఇక్కడ ఈ విధానంలో ఏం చెప్తున్నాడు, పబ్లిక్ సెక్టర్ అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అంటే ప్రభుత్వ రంగం అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అని చెప్తున్నాడు. ఇన్ ది వర్డ్స్ ఆఫ్ డాక్టర్ మన్మోహన్ సింగ్, ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్, that this priority was given to the public enterprises in the hope that will help to accumulate capital, industrialization, economic growth and removal of poverty. ఇక్కడ మన్మోహన్ సింగ్ ఏం చెప్తున్నారు, ఎక్కువ ప్రాధాన్యత పబ్లిక్ సెక్టర్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే టు అక్యుములేట్ మోర్ క్యాపిటల్, ఎక్కువ మూలధనం పెట్టడానికి, అలాగే పారిశ్రామిక విధానం ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి, డెవలప్మెంట్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ అండ్ రిమూవల్ ఆఫ్ పావర్టీ, పేదరికం నిర్మూలన చేయడానికి ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇదమ్మా మన ఫ్యూచర్స్ వచ్చేసి అంటే కొత్త పారిశ్రామిక విధానం యొక్క లక్షణాలు ఏవేంటో ఇవి తెలుసుకున్నాం.